హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కురుకురే రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఈ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అది కూడా అటుకులతోటి చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం అయితే ముందుగా అయితే నేను ఒక కప్పు అటుకులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ కప్పు అటుకులు అయితే ఇందులో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. చూడండి, ఇలా ఫైన్ పౌడర్లో అయితే చేసుకున్నాను. ఇప్పుడు దీనితో ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సగం కప్పు వరకు శనగపిండి అయితే వేసుకుంటున్నా. ఈ అటుకుల పిండి శనగపిండి బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే ఆ అటుకులు తీసుకున్నామో సేమ్ అదే కప్పు అంతా వాటర్ అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ఈ వాటర్ని బాగా వేడి చేయాలన్నమాట. ఇలా వేడైన తర్వాత ఒకసారి అయితే కలుపుకుంటున్నాను, సాల్ట్ అంతా వాటర్లో కలిసేటట్లు. ఇప్పుడు ఇందులోకి ఈ పిండిని అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా బాగా సాఫ్ట్గా పిండిలో అయితే కలిపేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు వాటర్లో ఉడికించి తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది చూడండి, కొంచెం గట్టిగా ఉన్నట్లు అవుతుంది కదా. ఇది చల్లగైన కొద్దీ కొంచెం గట్టి పడుతుంది. ఈ మిశ్రమం చూడడానికి కొంచెం పలచగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి 4 స్పూన్ల వరకు బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను. ఇది మొత్తం చల్లగైన తర్వాత గట్టి పడుతుందండి ఈ పిండి మొత్తము. ఇలా కలుపుతూ ఉండాలి. బియ్యం పిండి కూడా ఇందులోకి కలిసేటట్లు ఇలా కొంచెం కొంచెం వేసుకొని మొత్తం అయితే వేసుకొని కలుపుకున్నాను. చూడండి, చపాతీ ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం పిండిని అయితే తీసుకొని మనం కురుకురే షేప్లో ఉంటాయి కదా, అలా చేసుకోవాలి. 2 చేతుల మధ్యలో అయితే ఇలా చేసుకొని వేళ్ళతో అయితే ఇట్లా నొక్కుకోవాలి. అప్పుడు కురుకురే షేప్ అయితే వచ్చేస్తుంది మనకి. ఈ పిండి మొత్తం అలానే కురుకురేలాగా చేసుకొని పెట్టుకోవాలి. మధ్యలో వేళ్ళతో ఇట్లా నొక్కుంటే కరెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇప్పుడు ఆయిల్ ఇటు ఎక్కిన తర్వాత ఈ కురుకురేలని అందులోకి అయితే వేసుకోవాలి. ఇది ఎక్కువ టైం పట్టదండి, చాలా తొందరగా ఫ్రై అయిపోతున్నాయి అన్నమాట. ఇలా వేసినప్పుడు అలా ఆయిల్లో పైకి అయితే వచ్చేస్తున్నాయి. చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా వచ్చేస్తాయి అన్నమాట. చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి, ఎందుకంటే ఇది అటుకులతో చేస్తున్నాం కాబట్టి చాలా తొందరగా అయిపోతాయండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇలాగే అన్ని కురుకురేలు అయితే ఇలానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి. పిల్లలు అయితే బయట కురుకురే తెచ్చుకొని తింటారు కదా, అలా కాకుండా ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత తొందరగానే పైకి వచ్చేస్తున్నాయండి. చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని కూడా ఒక ప్లేట్లో అదే ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటికి మసాలా కోసం అని చెప్పి నేను కొంచెం 1 స్పూన్ వరకు కారం అయితే తీసుకున్నాను. అలాగే కొంచెం చాట్ మసాలా అయితే వేసుకొని వీటిపైన అయితే వేసుకుంటున్నాను మసాలా. మీకు ఎంత స్పైసెస్ తింటారో చూసుకొని దాని ప్రకారం వేసుకోండి. ఆల్రెడీ ఇందులోకి సాల్ట్ వేసుకున్నాను కాబట్టి సాల్ట్ అయితే వేయలేదు. మీకు సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు. ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మసాలా కురుకురే అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోతుంది, ఇంట్లో చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.